నా పరిస్థితి ఇంతేనా, నా జీవితం ఇంతేనా, నా బ్రతుకులో ఆశలు చిగురించబడవా, నా జీవితంలో ఇంకా నా అవసరాలు తీర్చబడవా, నా అక్కలు తీర్చబడవా, ఇక నాకు జయము కలగదా, ఇంకా అపజయాలే మూట కట్టుకొని ఊరేగాల, ఎన్ని సంవత్సరాలు ఎన్ని నెలలు నా జీవితం అని ఒకవేళ కృంగిపోతున్నావేమో, బలహీనమైపోతున్నావేమో, నిరాశ చెందుతూ ఉన్నావేమో, మానసికంగా శారీరకంగా ఆత్మీయంగా బలహీనముగా మార్చబడుతున్నావేమో, భయపడనక్కరలేదు, సిగ్గుపడనక్కరలేదు. నా దేవుని హస్తం మీ మీద ఉన్నది, నా దేవుడు మీకు జయమును కలుగ చేయునగాక. ఒకవేళ ఇది నీకు అసాధ్యమే కావచ్చు, ఇది నా వల్ల కాదు నువ్వు అనుకోవచ్చు. బైబిల్ అంటుంది అది దేవునికి చాలా చాలా అల్పమానికి. ఆయనకు అసాధ్యమైన కార్యము ఏది? సమస్తమును సాధ్యము చెయ్యగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు నిశ్చయముగా ఆయన హస్తం మీ మీద ఉండునుగాక, మన మీద ఉండునుగాక.